ప్రపంచమంతా ఆయనని ఒక పిచ్చివాడు అంది. అసాధ్యమైన దానికోసం తన ఆస్తులన్నీ తగలేస్తున్నాడని ఎగతాళి చేసింది. కాని ఆ పిచ్చి వెనుకే ప్రపంచ గమనాన్ని మార్చే ఒక రహస్యం ఉందని ఎవరికీ తెలియదు. అదే స్పేస్ ఎక్స్ అసలు కథ. 2006, 2007, 2008 వరుసగా 3 సార్లు స్పేస్ ఎక్స్ ప్రయోగించిన రాకెట్లు నింగిలోకి వెళ్లకుండానే గాల్లో పేలిపోయాయి. ఎలోన్ మస్క్ దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. తన దగ్గర ఉన్న చివరి రూపాయిని 4వ రాకెట్ మీద పందెం కాశాడు. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయితే స్పేస్ ఎక్స్ మూతపడేది. చరిత్రలో ఒక అపజయంగా మిగిలిపోయేది. కానీ సెప్టెంబర్ 28, 2008న చరిత్ర తిరగరాయబడింది. 4వ ప్రయత్నం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ ఒక్క సక్సెస్ స్పేస్ ఎక్స్ని మళ్లీ ప్రాణంతో నిలబెట్టింది. వెంటనే నాసా నుండి భారీ కాంట్రాక్ట్ వచ్చి చేరింది. స్పేస్ ఎక్స్ అసలు సీక్రెట్ ఏంటో తెలుసా? రీయూజబిలిటీ. కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి తయారు చేసిన రాకెట్ ఒకేసారి వాడి పారేయడం ఎలోన్ మస్క్కి నచ్చలేదు. అందుకే వెళ్లిన రాకెట్ మళ్లీ భూమికి క్షేమంగా తిరిగి వచ్చేలా చేశాడు. దీంతో అంతరిక్ష ప్రయాణాల ఖర్చు ఊహించని విధంగా తగ్గిపోయింది. స్పేస్ ఎక్స్ లక్ష్యం కేవలం రాకెట్లు పంపడం కాదు, మనిషిని ఒక మల్టీ ప్లానెటరీ స్పీషీస్గా మార్చడం. అంటే మనం భూమి మీద మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇతర గ్రహాల మీద కూడా నివసించాలి. ఆ కల వైపు వేగంగా దూసుకుపోతోంది ఈ డిజిటల్ యుగపు అద్భుతం. అసాధ్యం అన్న మాటని సుసాధ్యం చేసి చూపించిన ఈ సీక్రెట్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మీ వాయిస్ ఆఫ్ మోక్షాని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మోక్ష.